తులారాశి వారికి ఈ ఆషాఢ మాస సోమవారం అద్భుతమైన శుభయోగాలు ప్రారంభమవుతున్నాయి. పరమేశ్వరుని కృపతో ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఒక మంచి వార్త ఈరోజు మీ జీవితంలోకి రాబోతోంది. ఉద్యోగంలో ప్రమోషన్, వ్యాపారంలో లాభం, ఆర్థికాభివృద్ధి, అలాగే కుటుంబంలో సంతోషం, వివాహ ప్రయత్నాలలో విజయం, విదేశీ అవకాశాలు, ఇక కోర్టు వ్యవహారాలలో కూడా అనుకూలతలు, ప్రతి విషయంలో అదృష్టం మీకు అండగా నిలిచే సూచనలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీ రాశికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన ఫలితాలను తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. అందరికీ కూడా రాశి వర్స్ తెలుగు ఛానల్లోకి స్వాగతం తెలుపుకుంటున్నాము. ఓం నమ శివాయ. ఈరోజు ఆషాఢ మాసంలోని పవిత్రమైన సోమవారం సందర్భంగా ఈ యొక్క తులారాశి వారికి ఆ యొక్క పరమేశ్వరుని అనుగ్రహంతో ఎలాంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం. ఉద్యోగం, అలాగే వ్యాపారం, ధనలాభం, కుటుంబ జీవితం, ప్రేమ, వివాహం, ఆరోగ్యం, విద్య, విదేశీ అవకాశాలు, కోర్టు వ్యవహారాలు, పెట్టుబడులు, ఇక షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్, ఆకస్మిక ధనలాభాలు, ఆధ్యాత్మిక పురోగతి వంటి ప్రతి అంశాన్ని మనం వివరంగా పరిశీలించుకునే ప్రయత్నం చేద్దామండి. ముందుగా ఈరోజు పంచాంగ విశేషాలు చూసుకుందాం. ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనం సంవత్సరం దక్షిణాయనము గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం ఆగస్టు 3, 2026 సోమవారం పంచమి తిథి రాత్రి 10:54 వరకు ఉండి షష్ఠి ప్రారంభమవుతుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం రాత్రి 10 గంటల వరకు ఉండి తరువాత రేవతి నక్షత్రం ఈ రాశి వారికి ప్రారంభమవుతుంది. అమృత గడియలు సాయంత్రం 5:07 నుంచి 6:44 వరకు ఉంటాయి. వర్జం ఉదయం 7:22 నుంచి 9 గంటల వరకు. దుర్ముహూర్తం 12:47 నుంచి 1:38 వరకు. ఈరోజు చంద్రుడు మీనరాశిలో సంచారం చేయటం, మీకు షష్టమ స్థాన సంచారం కావటం చేత పవిత్రమైన సోమవారం పరమేశ్వరుని కృపతో మీ జీవితంలో సానుకూలమైనటువంటి మార్పులు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో అవకాశాలు, వ్యాపారంలో పురోగతి, ఆర్థిక లాభాలు, శత్రువులపై విజయం, కోర్టు వ్యవహారాలలో అనుకూలత, ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం, రుణభారం తగ్గడం, కుటుంబంలో శుభవార్తలు, విదేశీ అవకాశాలు, పెట్టుబడుల్లో మంచి ఫలితాలు పొందే యోగం ఉంది. అయితే ఈ శుభవార్త మీకు ఏ విషయంలో రాబోతోంది, ఈరోజు ఏ సమయంలో అదృష్టం మీకు ఎక్కువగా ఉంటుంది, పరమేశ్వరుడి సంపూర్ణ అనుగ్రహం కోసం మీరు చేయాల్సిన చిన్న పరిహారం ఏమిటి, ఇప్పుడు పూర్తి తులారాశి దినఫలాన్ని వివరంగా తెలుసుకుందామండి. తులారాశి దినఫలంలో ముందుగా మనం ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో చూసుకుంటే కనుక ఈరోజు ఈ రాశి వారికి పరమశివుని అనుగ్రహంతో ధనయోగం అనేది వీరికి బలపడుతుంది. అలాగే నిలిచిపోయినటువంటి బకాయిలు వసూలు కావటం, ఆకస్మిక ధనలాభం, కొత్త ఆదాయ అవకాశాలు ఏర్పడేటటువంటి సూచనలు ఉన్నాయి. షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపి, రియల్ ఎస్టేట్, బంగారపు పెట్టుబడుల వంటి దీర్ఘకాలిక ఆర్థిక నిర్ణయాలకు అనుకూలమైన రోజు. ఇక నిపుణుల సలహాతో ముందుకు వెళ్తే మంచి లాభాలు పొందుతారని చెప్పచ్చు. డిజిటల్ బిజినెస్, యూట్యూబ్, సోషల్ మీడియా, ఫ్రీలాన్సింగ్, ఆన్లైన్ ఆదాయం ద్వారా కూడా అదనపు సంపాదన వచ్చే అవకాశాలు ఈ రాశి వారికి పెరుగుతాయి. లోన్ సెటిల్మెంట్, ఈఎంఐ నిర్వహణ, ఫైనాన్షియల్ ప్లానింగ్ విషయాల్లో మంచి పురోగతి కనిపిస్తోంది. రుణభారాలు తగ్గే అవకాశం కనిపిస్తుంది. సాయంత్రం అమృత గడియల్లో చేసే సేవింగ్స్ లేదా ఇన్వెస్ట్మెంట్స్ నిర్ణయాలు భవిష్యత్తులో ఆర్థిక భద్రతను ఈ రాశి వారికి పెంచుతాయని చెప్పచ్చు. మరి ఉద్యోగ వ్యాపార పరంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో కనుక మనం చూసుకుంటే ఉద్యోగస్తులకు ప్రమోషన్, జీతం పెంపు, కొత్త బాధ్యతలు, మేనేజ్మెంట్ ప్రశంసలు లభించే అవకాశం ఉంది. ఐటీ, సాఫ్ట్వేర్, బ్యాంకింగ్, ఎంఎన్సి, ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునే వారికి శుభ సమాచారం అందే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారులకు కొత్త కస్టమర్లు, భారీ ఆర్డర్లు, లాభదాయకమైన ఒప్పందాలు, క్యాష్ ఫ్లో పెరుగుదల కనిపిస్తోంది. ఇక స్టార్టప్స్, ఈ కామర్స్, డిజిటల్ మార్కెటింగ్, ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, ఆన్లైన్ వ్యాపారం చేసే వారికి కూడా విస్తరణ అవకాశాలు ఉన్నాయి. విదేశీ ఉద్యోగాలు, వర్క్ వీసా, గల్ఫ్, అమెరికా, కెనడా అవకాశాల కోసం ఎవరైతే ప్రయత్నం చూస్తున్నారో అనుకూలమైనటువంటి సమాచారాలు అందుతాయని చెప్పచ్చు. మరి ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుందో మనం చూసుకుంటే కనుక శారీరక శక్తి, మానసిక ప్రశాంతత పెరిగి పనులు ఉత్సాహంగా పూర్తి చేసుకుంటారు. పాత ఆరోగ్య సమస్యలు క్రమంగా తగ్గుముఖం పట్టే సూచనలు ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. అలాగే ఇక యోగా, ప్రాణాయామం, ధ్యానం చేయటం వల్ల గుండె ఆరోగ్యం, రక్తపోటు, షుగర్ నియంత్రణకు మంచి ఫలితాలు లభిస్తాయండి. రాశి వారికి సరైన ఆహారం, తగినంత నీరు, నిద్ర వల్ల రోజంతా చురుకుదనం అనేది రాశి వారికి కొనసాగుతుంది. సోమవారం శివారాధన వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం పైన సానుకూలమైనటువంటి ప్రభావం
ఉంటుందండి. ప్రేమ మరియు వైవాహిక జీవిత పరంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, ప్రేమ జంటల మధ్య అపార్థాలు తొలగి నమ్మకం మరింతగా ఈ రాశి వారికి బలపడుతుందని చెప్పొచ్చు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధాలు కుదిరేటటువంటి అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్యన అనురాగం, పరస్పర అవగాహన పెరిగి కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. ఇక ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పాలనుకునే వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. దూరంగా ఉన్న భాగస్వామి నుండి శుభవార్తలు లేదా కలిసేటటువంటి అవకాశం లభిస్తుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక కుటుంబ విషయాలు కనుక మనం ఈ రాశి వారికి తీసుకుంటే, కుటుంబంలో శుభకార్యాలు, మంగళ కార్యక్రమాలపైన చర్చలు ఈ రాశి వారికి ప్రారంభమవుతాయండి. పెద్దల ఆశీర్వాదంతో ఇంట్లో సుఖశాంతులు పెరుగుతాయి. ఆస్తి, ఇల్లు, భూమి రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో అనుకూల పరిణామాలు కనిపిస్తాయి. కుటుంబ ఆదాయం కూడా పెరిగి మంచి నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం కనిపిస్తోంది. బంధువులతో ఉన్నటువంటి విభేదాలు తొలగి సంబంధాలు ఈ రాశి వారికి మరింతగా బలపడతాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి విద్యార్థులకు కనుక మనం చూసుకుంటే, పోటీ పరీక్షలు, ఏపీపీఎస్సి, ఎస్ఎస్సి, బ్యాంకింగ్, ఆర్ఆర్బి వంటి పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఏకాగ్రత అనేది పెరుగుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. విదేశీ విద్య, స్కాలర్షిప్, ఉన్నత విద్య అవకాశాలకు సంబంధించిన శుభ సమాచారాలు అందుకుంటారండి. ఏఐ, డిజిటల్ స్కిల్స్, అలాగే డేటా సైన్స్ నేర్చుకునే వారికి కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. ఉపాధ్యాయుల సహకారంతో చదువులో అద్భుత ఫలితాలు సాధించే అవకాశం కనిపిస్తోంది. ప్రణాళికతో కనుక చదువుకుంటే భవిష్యత్తులో ఉన్నత ఉద్యోగ అవకాశాలు, బలమైన పునాది ఈ రాశి వారికి ఏర్పడతాయి. మరి ఈ రాశి వారికి మహిళలకు కనుక ఎటువంటి ఫలితాలు ఉంటాయో మనం చూసుకుంటే కనుక, ఉద్యోగులకు ప్రమోషన్, ఆదాయ వృద్ధి, కార్యాలయంలో గౌరవం పెరుగుతాయండి. గృహిణులకు కుటుంబ సభ్యుల ప్రేమ, సహకారం, గౌరవం లభిస్తాయి. బ్యూటీ పార్లర్, బొటిక్, హోమ్ బిజినెస్, ఆన్లైన్ వ్యాపారం చేస్తున్న మహిళలకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంగారం, ఎస్ఐపి, మ్యూచువల్ ఫండ్స్, మహిళల పొదుపు పథకాలు వంటి పెట్టుబడులపైన సరైన నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. శివపార్వతుల అనుగ్రహంతో కుటుంబ సౌఖ్యం, సంతాన సుఖం, ఆర్థిక స్థిరత్వం ఈ రాశి వారికి పెరుగుతాయండి. మరి ఈ రాశి వారు రేపటి రోజున చేసుకోవాల్సిన పరిహారాలు, ఆధ్యాత్మిక సూచనలు కనుక మనం చూస్తే, సోమవారం ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు భక్తితో జపించండి. శివాలయంలో పాలు, నీరు, బెదవదలాలతో అభిషేకం చేయటం వలన ఉద్యోగం, ధనయోగం, కుటుంబ శ్రేయస్సు ఈ రాశి వారికి పెరుగుతాయి. పేదలకు అన్నదానం లేదా విద్యార్థులకు విద్యా సామాగ్రి దానం చేయటం వలన పుణ్యఫలం కనిపిస్తుంది, అదృష్టం పెరుగుతుంది. అమృత గడియల్లో శివుడికి నెయ్యి దీపం వెలిగించి కుటుంబ శాంతి, సంపద కోసం సాయంత్రం పూట ప్రార్థన చేయండి. శివ చాలీస, మహామృత్యుంజయ మంత్రం లేదా రుద్రాధ్యాయం పఠించటం వలన ఆరోగ్యం, వ్యాపారాభివృద్ధి, ఉద్యోగ విజయం, రుణ విముక్తి, ధనలాభం వంటి శుభ ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతాయండి. మరి తులారాశి వారికి ఈ ఆషాఢమాస సోమవారం పరమశివుని కృపతో ధనయోగం, ఉద్యోగ విజయం, వ్యాపారాభివృద్ధి, షేర్ మార్కెట్ పెట్టుబడుల్లో అనుకూలతలు, రియల్ ఎస్టేట్లో లాభాలు, విదేశీ అవకాశాలు, కుటుంబ సంతోషం, ప్రేమలో విజయం, ఆరోగ్యాభివృద్ధి వంటి అనేక శుభయోగాలు కనిపిస్తున్నాయి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, కామెంట్లో ఓం నమః శివాయ అని టైప్ చేయండి. రాశివర్స్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి. ప్రతిరోజు మీ రాశికి సంబంధించినటువంటి దినఫలాలు, పంచాంగ విశేషాలు, ధన యోగాలు, ఉద్యోగ అవకాశాలు, వ్యాపార సూచనలు, ఆధ్యాత్మిక పరిహారాలతో మళ్ళీ కలుద్దాం. ఓం నమః శివాయ. శుభం పూయాత్.